అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 20వ భాగం. రచయిత బుజ్జి గారు. మరి రానా వల్లీల జీవితంలో ఏం జరగబోతోంది? బృందా రంజిత్కు తెలియకుండా ముంబై వెళ్ళింది కదా, కానీ రంజిత్ తెలుసుకొని తన వెనకాల వెళ్ళాడు. అక్కడ రంజిత్ ప్రేమని బృందా స్వీకరిస్తుందా? మరోపక్క వేద తల్లికి పెళ్లి చేయాలనుకున్న నిర్ణయాన్ని వేద తల్లి ఒప్పుకుంటుందా? ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. నైట్ 8 PM ఎయిర్పోర్ట్. బృందా ముంబై వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి వస్తోంది. లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చుందామని తన పక్కన సీట్ అతను ముఖంపై బుక్ పెట్టుకుని కాలు చాపుకొని కూర్చుంటే, హలో, మిమ్మల్ని కొంచెం మీ కాలు తీస్తారా అని అంటే మొహంపై బుక్ తీసి తనని చూసి వెల్కమ్ మేడం రండి అని అంటాడు అతను. అక్కడ అతన్ని చూసి నువ్వా అని అంటే నేనే అని అంటాడు. నువ్వేంటి ఇక్కడ అని అంటే నేను కూడా వెళ్తున్నాను ఆ పని మీద అని అంటే కోపంగా కాలు తీయని తను వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. తన వైపు చూసి హాయ్ బేబీ డాల్ అని అంటాడు రంజిత్. బృందా కోపంగా చూస్తూ తన వైపు మార్నింగ్ వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏంటిది అంటే ఏమో మరి, నేను వెళ్ళినా కానీ నా మనసేమో నిన్నే చూడాలని మారం చేస్తూ ఉంటే ఇలా వచ్చేసా అని అంటాడు. పిచ్చా నీకు అని అంటే ఏమైనా అనుకో బేబీ, ఇదిగో చాక్లెట్ అని తనకి ఇస్తాడు. నాకేం వద్దు అని అంటే అవును, నువ్వే ఒక చాక్లెట్, ఇంకా నీకు వేరే చాక్లెట్ ఎందుకు అని అంటాడు. కోపంగా తన వైపు చూసి తన కళ్ళు మూసుకుంటుంది. ఇక ఫ్లైట్ స్టార్ట్ అవడంతో మూసుకున్న పనుల మధ్య రంజిత్ రూపం ఎందుకో, మరి తాను ఎంత వద్దనుకున్నా ఎందుకు అతని గురించి ఆలోచన అని, కానీ ఆ ఆలోచనకి బాయ్ చెప్పి నిద్రలోకి వెళ్ళిపోతుంది. రంజిత్ బృందానే చూస్తూ ఉంటాడు. ఆ 3 గంటల సమయంలో బృందా కూడా హ్యాపీగా నిద్రపోతుంది. తన తలని రంజిత్ భుజంపై వాల్చి తను చేయి పట్టుకొని రంజిత్ కూడా బృందాకి అనుకూలంగా మారి తన నిద్రని డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటాడు. తన చేతిని పట్టుకొని పడుతున్న బృందానే చూస్తూ, ఇలా నీతో 7 అడుగులు వెయ్యాలి అని ఉంది బేబీ, నువ్వేమో ఒప్పుకోవడం లేదు అని అనుకుంటాడు. బృందాకి మెలకు వచ్చి చూసుకుంటే తాను అతని భుజంపై వాలి ఉండడం చూసి తన చేతులు పట్టుకున్న అతని చేతిని వెనక్కి తీసుకొని సారీ నిద్రలో అని అంటుంది. రంజిత్ అలానే చూస్తుంటాడు. ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు ఇప్పుడు అని అంటే ఏం లేదు, నీ మెడపై నా ముద్ర ఇలానే ఉంటే అని అంటాడు. అప్పుడు తాను అది కనపడకుండా తన స్కార్ఫ్ ని మెడ చుట్టూ చుట్టుకుంటుంది. కింద జీన్స్ ఇంకా టాప్ వేసుకుని ఉంటుంది. దాని మీద స్కార్ఫ్ కూడా తెచ్చుకుని ఉంటుంది. ఎందుకంటే నెక్ ఎక్కువగా ఉండడంతో మెడపై రంజిత్ చేసిన గాయం గాతో కనిపించకుండా తెల్లని చర్మంపై ఎర్రగా కాకుండా కలర్ చేంజ్ అయ్యి లైట్ మెరూన్ లో కనిపిస్తూ ఉంది. అది చూడగానే రంజిత్ కి ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగింది గుర్తుకొచ్చి తనలో తెలియని ఒక విరహం కలుగుతుంది. ఆ రాత్రి తనని అనుభవించాలనే కోరికతో తనతో కలిసినా కానీ తనతో కలిసేటప్పుడు తన అనుభవాన్ని తాకుతూ తాను చేసిన గాయాలు ఎవరిని కలిసినా రాని ఒక అనుభూతి ఆ రోజు తాను పొందాడు. బృందా స్పృహలో లేకపోయినా తనతో కలిసిన ఆ రాత్రి తనకు ఒక మధురమైన రాత్రి. బృందా తనకు కావాలి ప్రతిరోజు, అది కూడా అందరిలా కాదు, తన భార్యగా, ఒక హక్కుగా తనకి తాను తనని అర్పించుకోవాలని రంజిత్ అనుకున్నాడు. అందుకే పెళ్ళంటే ఇష్టం లేని తాను ఏ రిలేషన్ లో ఎక్కువ రోజులు ఉండని తను ఇప్పుడు బృందాతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నాడు. వాళ్ళ తనువులు కలిసిన క్షణమే తనలో బృందా మీద ప్రేమ మొదలైంది అని తనకి అప్పుడు అర్థం కాలేదు. కానీ బృందా మౌనంగా ఉండడం, తన శరీరంపై తను చేసిన గాయాలు అవి చూశాక బృందా అంటే తనకి ఇష్టమని, తనని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుని ఇలా తన కోసం ఏమైనా చేసే అంతలా తన తోడుగా వెళ్తున్నాడు ఇప్పుడు. బృందా ఆ గాయాన్ని కవర్ చేసుకోవడంతో నవ్వి చాలా క్యూట్ గా ఉంది. నాకేమనిపిస్తుందంటే ఆ ముద్రని అలానే నువ్వు ట్యాటూ వేయించుకో అని అంటాడు. బృందా కోపంగా చూస్తూ ఐ హేట్ యు అని అంటుంది. ఐ లవ్ యూ బేబీ అని అంటాడు. చీపో అని అంటే ఎక్కడికి పోతాను బేబీ, నేను వదిలే అని తనని తన వైపుకి తిప్పుకుంది. ఆ స్పాట్ తీసి తన మెడ మీద తన పెదవులు నింపి చిన్నగా ముద్దులు పెడుతూ అక్కడ మళ్ళీ చిన్న గాయం చేస్తాడు. నీ వచ్చి పిచ్చారా నీకు అని ఆ గాయాన్ని చూస్తే అక్కడ మళ్ళీ లైట్ గా బ్లడ్ వస్తుంటుంది. కోపంగా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే అది తగ్గిపోతే ఎలా, నువ్వు టాటూ వేయించుకునే వరకు ఉండాలి కదా బేబీ, నొప్పిగా ఉందా, ముద్దు పెట్టనా అని అంటాడు. రానా వల్లిని రూమ్ లోకి తీసుకుని వెళ్ళి తనని పడుకోబెట్టి బాల్కనీలోకి వెళ్ళి ఒక కాల్ మాట్లాడి వస్తారు. ఏదో దాస్తున్నారు మీరు అని అంటే అదేం లేదు అంటాడు. మీరు నా నుంచి ఏది దాయాలి అనుకున్నా నాకు తెలిసిపోతుంది అంటాడు. అవునా, తెలిసిపోతుందా, మరి నాకు ఇప్పుడు ఏం కావాలో నీకు తెలిసిపోయిందా అని అంటాడు. తెలుసు కదా అని
తన చేతుల్ని రెండో చాచి రండి అంటుంది. రానా వెళ్ళి తన చేతుల్లో వదిలిపోతారు. ఐ లవ్ యూ రానా గారు అని అంటుంది. అంతేనా అంటారు. ఇంకా ఏం కావాలి బాబుగారికి అంటే ఒక ముద్దు. ముద్దిస్తాను అన్నావుగా అని అంటాడు. అవును కదా అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఓయ్ బేబీ అక్కడ కాదు ఇక్కడ అని తన పెదవుల దగ్గరికి తీసుకువెళ్ళి ఇక్కడ నీ అందమైన లేత ఇంకా తేనెలు ఊరే పెదవులని నా పెదవులకు తోడుగా ఇవ్వు అంటాడు. అవునా అని తన పెదవుల్ని రానా పెదవుల దగ్గరికి తీసుకొచ్చి ఒక ముద్దు పెట్టి వెనుకకి జరుగుతుంది. ఓయ్ రాక్షసి తొండి ఇది అని తన మీదకి చేరి తన రెండు చేతుల్ని తన చేతులతో బంధించి తన తేనెలూరే పెదవులని అందుకొని ఆ పెదవుల్లోని మకరందాన్ని దోచుకుంటాడు దొంగలాగా. వల్లి రానా ఇస్తున్న ముద్దును సదర్స్తూ ఇద్దరు ముద్దు పేకంలో మునిగిపోతారు. బిందా రంజిత్ బిందా కోపంగా చూస్తుంటే హలో బేబీడాల్ ఇక ఫ్లైట్ దిగే టైం అయింది కానీ రా వెళ్దామని తన లగేజ్ తీసుకొని తనే పట్టుకొని ఇంకో చేతితో బిందా చేతికి పట్టుకొని ఫ్లైట్ దిగుతాడు. బిందా ఏమీ మాట్లాడదు. తనని ఇంత బాధ్యతగా చూస్తూ ఉంటే లోపల హ్యాపీగా ఉన్నా మళ్ళీ భయంగా ఉంటుంది. రంజిత్ 2 days నుంచి తన మీద చూపిస్తున్న కేర్కి విండాలో తెలియని ఒక భావన, అది ప్రేమేనా అర్థం కావడం లేదు. కానీ రంజిత్తో ఉంటే తనకు సెక్యూర్గా ఉంది. తానున్నాడని హ్యాపీగా అంతసేపు నిద్రపోయింది. ఎప్పుడూ కూడా అసలు జర్నీలో పడుకునేదే కాదు. రంజిత్ పట్టుకున్న చేతిని చూస్తూ ఈ చేతిని వదలవు కదా అని అంటుంది. రంజిత్ వెనక్కి తిరిగి ఏంటి అన్నావు అని అంటాడు. ఏమీ లేదు వదలొచ్చు కదా చెయ్యి అంటే బేబీడాల్ అసలే అర్ధరాత్రి ఈ టైంలో ఎవరు ఎలా ఉంటారో తెలియదు. నువ్వు నా దానివి, నేను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు. ఆ మాటకి ఇంకేం మాట్లాడదు. అయినా ఈ నైట్ టైంలో నువ్వు ఎలా వెళ్ళదనివి అని అడుగుతాడు. ఏముంది ఇలా వేరే ఊరు నుంచి వచ్చే మోడల్స్ కి వాళ్ళు షెడ్యూల్ ఇస్తున్నారంట. సో వాళ్ళే వెహికల్ పంపిస్తా ఉన్నారు. పిచ్చిగాని పట్టిందా నీకు? పిచ్చిదానా ఈ టైంలో ఎవరు వస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా వాళ్ళతో వెళ్తే ఏమైనా అయితే అని అంటాడు. రంజిత్ వైపు చూసి నువ్వు చేసిందే వాళ్ళు చేస్తారంటుంది. రంజిత్ కోపంగా వెనక్కి తిరిగి వాళ్ళు నేను ఒకటేనా అని అంటాడు. నువ్వు కూడా ఈ శరీరాన్ని చూసే కదా నన్ను అనుభవించావు అని అంటుంది. ఆ మాట కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని కాల్ చేస్తాడు డ్రైవర్కి. ఎక్కడికి వచ్చావురా? ఎంతసేపు వెయిట్ చేయాలి అంటే ట్రాఫిక్ ఉంది సార్ వచ్చేసాను చూడండి అని వాళ్ళ దగ్గరికి కార్ తీసుకుని వస్తాడు. వాడు విష్ చేస్తే కోపంగా చూసి బిందాన్ని ఎక్కువ అంటాడు. ఎక్కడికంటే తన ఓపిక కాస్త పోయి తన చేయి పట్టుకొని కారులోకి ఎక్కి డోర్ వేసి స్టార్ట్ చేయని డ్రైవర్కి చెప్పి డ్రైవర్ సీట్కి వాళ్ళకి మధ్యగా అడ్డుగా ఉండే ఒక కటన్ని వేసి కోపంగా చూస్తూ ఉంటాడు బిందా వైపు. బిందా ఏం చేస్తున్నావు నువ్వు? అర్థమవుతుందా? ఎందుకు నాతో ఇంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నావని తాను పట్టుకున్న చేతిని చూపించి చూడు ఎలా అయిపోయిందో. ఈ పాటికే నీ వల్ల నా శరీరం మీద మచ్చలున్నాయి. ఇప్పుడు నువ్వు ఇలా అని అంటున్న తనని తన మీదకి లాక్కొని ముద్దు పెట్టుకుంటాడు. అతను ఇస్తున్న ముద్దులో ఈ రోజు ఏదో బాధ అర్థమవుతోంది బృందాకి. ఏమేం వీడికి అని అనుకుంటుంది. ఈ పిల్లవాడిని అర్థం చేసుకోవడం లేదు. తను దూరంగా వెళ్తే కానీ అర్థం కాదేమో మరి వీళ్ళకి. వాళ్ళని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన టైంలో అందరూ హాల్లో ఉన్నప్పుడు మను గారికి కాల్ వస్తుంది. ఆ కాల్లో విన్న విషయాన్ని వినినో అది అబద్ధమని అంటాడు. ఆ మాటకు అందరూ తన వైపే చూసి ఏమైందని అడిగితే ఏం లేదని అను నేను బయటికి వెళ్తున్నా కొంచెం పని ఉందని వాళ్ళి నువ్వు జాగ్రత్తమ్మా అని బయటికి వెళ్ళిపోతాడు. రానా వైపే వచ్చేస్తాడు వేర్ వైపు చూసి కళ్ళు మూసి తెరిచి ఏం కాదని అంటే ఓకే అని అందరూ మాటల్లో పడిపోతారు. రానా వాళ్ళని తీసుకొని వెళ్ళి ముద్దు పెడుతూ తన నిద్రలోకి వెళ్ళే వరకు పక్కనే ఉండి వేద్కి కాల్ చేస్తాడు. వేద్ బావా అంటే బయటికి వెళ్ళాలి ఎక్కడున్నావు అని అంటే రూమ్ లో ఫ్రెష్ అయ్యి ఇప్పుడే బయటకు వచ్చాను అంటే సరే రా అని వల్లికి బ్లాంకెట్ ని కప్పి తన నూతన ముద్దు పెట్టి లవ్ యూ బంగారం అని కిందకి వెళ్తాడు. కిచెన్ లో ఉన్న అను గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను వేరు బయటకు వెళ్తున్నా అని వల్లి దగ్గరికి వెళ్తారా మీరు అంటే ఓకే రానా నేను వెళ్తాను మీరు వెళ్ళండి అని తన పైకి వెళ్తుంది. రానా వైపు వేద్ కూడా వస్తాడు కిందకి. ఏమైంది బాబా అని అంతా ఓకేనా అంటే నాట్ ఓకే వేద్ చాలా జరిగిపోతున్నాయి వాటి వల్ల అత్తయ్య వల్లి సఫర్ అవుతారేమో అని భయంగా ఉంది అంటాడు. అసలు ఏమైంది అంటే నా గేస్ కరెక్ట్ అయితే ఆ శ్రవంతి ఇంకా స్వీటీ మీ ఇంట్లోకి రావడానికి ప్లాన్స్ వేస్తున్నట్టున్నారు. ఇది వేదాంత్ చేస్తున్నాడు. వాళ్ళు ఒకవేళ ఇంట్లోకి వస్తే అత్తయ్య వల్లినే వాళ్ళ టార్గెట్ అని అంటే వేద్ కోపంగా అలా ఎలా వస్తారు బావా వాళ్ళని ఎవరు రాణిస్తారు అంటే మీ నాన్నగారు అని అంటాడు. నాన్నగారు ఎందుకలా చేస్తారు అంటే కొన్నిసార్లు మన చెయ్యి దాటిపోతాయి బావా అప్పుడు మనం వాటికి తలవంచే తప్పదు. మామయ్య కూడా ఈ రోజు తన మనసును చంపుకొని నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ లో ఉండుంటారు అంటే వెళ్దాం పరా వాళ్ళ దగ్గరికని అంటాడు వేద్ కోపంగా. మనం వెళ్ళినా ఇప్పుడు మామయ్య గారి నిర్ణయం మారకపోవచ్చని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు బావా
అలా ఎలా వాళ్ళని ఇంట్లో కానిస్తాము? అమ్మ ఇల్లు ఇది, కానీ ఈ ఇంటి కోడలు. ఇప్పుడు ఒక రాత్రి తను ఆ పిచ్చి పని చేయడం వల్లే వాళ్ళు పుట్టిన తన కూతురు నా చెల్లి ప్లేస్లోకి వస్తాను అంటే నేను ఎలా ఊరుకుంటాను? ఇది కరెక్ట్ కాదు, అమ్మ ఎంత బాధపడుతుందని అంటాడు రంజిత్ విందా. రంజిత్ ఇస్తున్న ముద్దులో ఈ రోజు ఏదో బాధ. వీడు ఎందుకు బాధపడుతున్నాడు? నేను ఇంతకు ముందు తనని వాళ్ళతో పోల్చినందుకే అనుకుంటా. ఏంటో వీడే బాధ పెట్టాడు. ఆ బాధకు మందుగా కూడా వీడే మారుతున్నారు. మా ప్రయాణం మరి ఏ దరికి చేరుతుందో. అయినా వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్లకుండా నా వెనకే తిరుగుతున్నాడు. ఇలా తన పెదవుని వదిలి తనని హక్ చేసుకుని తను కూర్చుంటే తన ఒడిలో పడుకుంటాడు. తన పొట్టలో తలదాచుకుని వీడి బిహేవియర్ ఏంటో అర్థమే కావడం లేదే అనుకొని ఏమీ అనదు. అలానే తన వెనక్కి వాల్చి ఏదో ఆలోచనలో పడుతుంది. ఏం ఆలోచిస్తుందో మరి తనకి మాత్రమే తెలియాలి. ఎప్పుడు ఎవరి ప్రేమని పొందాలని కూడా అనుకొని తాను ఇప్పుడు విందా కోసం ఇలా మారడం తనకే వింతగా ఉంటే తల లేపి తన వైపే చూస్తాడు. కళ్ళు మూసుకొని ఉంటుంది. ఆ కళ్ళను చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఆలోచిస్తూ ఉంది అని. ఆ ఆలోచన నా కోసం అయితే బాగుందని అనుకుంటాడు రంజిత్. రానా వేద్ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఎందుకో బయటకు వచ్చిన ఆనంద్ గారు ఆ మాటలు వింటారు. ఆ మాటలు విన్నా తాను బాధగా ఏడుస్తూ, రానా నువ్వు వల్లిని మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని అంటుంది. ఏమంటున్నారు అత్తయ్య? ఒక వారంలో వేద్ పెళ్ళి అనుకుంటున్నాం కదా, ఎలా వెళ్తాము? డాడీకి కాల్ చేశాను, అక్కడ ఆఫీస్లో ఉన్న అవసరం ఏమీ లేదు, నేను ఎక్కడున్నాను అక్కడ పనులు జరుగుతాయని అంటూ, అయినా ఇప్పుడు ఎవరికి భయపడమంటారు అత్తయ్య అని అంటాడు. ఆ మాటకు ఆనంద్ గారు పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు స్రవంతి సంజనని మీ మామయ్య పరిస్థితులకు తల ఉంచి వాళ్ళని ఇంటికి తీసుకుని వస్తే నాకంటే తప్పదు నేను అని అంటున్నా ఆనంద్ గారిని అను అంటాడు కోపంగా మను గారు. అక్కడ మను గారిని చూసి తన పక్కన ఉన్న స్రవంతిని సంజనని ఇంకా వేదాన్ని చూసి సైలెంట్ గా లోపలికి వెళ్తుంది. వేద్ కోపంగా వెళ్ళిపోతాడు లోపలికి. రానా కూడా వెళ్ళిపోతుంటే మను గారు తప్పు చేశానా రానా అంటే అది మీకే తెలియాలి మావయ్య అని అంటాడు. ఆ మాటకి ఏమీ మాట్లాడలేదు మను గారు. స్రవంతి గారు రావడం ఇష్టం లేదు ఆ ఇంట్లోకి మను గారికి కూడా. కానీ ఈ రోజు తనే తీసుకొచ్చే పరిస్థితి రావడం తనకి బాధగా ఉంది. స్రవంతి గారు లోపలికి వెళ్దామని గడప దగ్గరికి రాగానే మను గారి అమ్మ వచ్చి ఏ హక్కుతో నువ్వు తనని ఇంటికి తీసుకొచ్చావు మను అని అడుగుతుంది. అమ్మ అని అంటే కోపంగా ఇది మా ఇల్లు మను, ఇది తరతరాలుగా నేను కాపాడుకుంటూ వస్తున్న గౌరవం ఈ ఇల్లు అంటే. ఈ ఇంటికి నా తర్వాత నా కోడలైన ఆనందికి మాత్రమే ఇంట్లో హక్కు ఉంటుంది. తర్వాత వేద పెళ్లి చేసుకుంటే వేదకి అంతే. కానీ నువ్వు ఒక్క రాత్రి తప్పు చేయడం వల్ల నీ భార్యగా చెప్పుకుంటున్న తను కుందన్ ఫ్యామిలీకి కోడలు కాలేదు. తనకి పుట్టిన ఆ అమ్మాయి మన ఇంటి వారసురాలు కాలేదని మను వాళ్ళని తీసుకొని నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు, వాళ్ళు మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని అంటుంది. ఆ మాటకి శ్రవంతి గారి కోపంగా అంటే మీరేమంటున్నారు? మీ కొడుకు కన్నా మీ కోడలే ఎక్కువైపోయిందా? తన మాయలు మరాఠీ కదా, అందరినీ తన మాయలో పడేస్తుందని అంటుంది. ఆ మాటకి తన చెంప పగులుతుంది. అను గారిని ఏదైనా అంటే ఊరుకుంటారా? వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చింది కూడా ఒక ప్లాన్ తోని. దూరంగా ఉంటే వాళ్ళు ఏం ప్లాన్స్ వేస్తారో తెలియదు కదా, అందుకే దగ్గరగా ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చని. కానీ ఇంట్లో ఎవరికి అర్థం కాలేదు. మను ఆలోచన రానా ఇంకా అను గారు అర్థం చేసుకుంటారు. అను గారు వచ్చి అత్తయ్య అని పిలిచి తనకి ఏదో చెప్తుంది. తను అవసరమా ఇది అని అంటే తప్పదత్తయ్య అంటే సరే అని మను వైపే చూస్తూ వాళ్ళని ఒక మూలకు పడుండమను, ఇంటి కోడలని అన్ని విషయాల్లో తను కల్పించుకుంటే నేను ఊరుకోను మను అని వేదాన్ని స్వీటీని చూసి వాళ్ళకు ఒక రూమ్ ఇవ్వండి, పైన కొత్తగా పెళ్ళైనట్టుంది అని అంటుంటే స్వీటీని వేదాంత్ తన దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మమ్మగారు ఆశీర్వదించండి అని అంటాడు. ఇద్దరు తన కాళ్ళ మీద పడగానే ఇద్దరు సంతోషంగా ఉండనని దీవించి లోపలికి వెళ్తారు. తను వేదాంత్ స్వీటీని తీసుకొని అను గారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య అని అంటాడు. స్వీట్ కూడా మమ్మల్ని దీవించమని అంటుంది. ఆ మాటకి శ్రవంతి, మను గారు, రానా, వేద్ అందరూ షాక్ అవుతారు. స్వీటీ పిలుపు వెనక ఏం ప్లాన్స్ ఉన్నాయో కదా. సంజన అను గారిని అమ్మ అలా అనగానే అందరూ షాక్ అవుతారు. రానా మాత్రం ఇదేదో ప్లాన్ లోనే ఉందనుకుంటాడు. సంజన, మా అమ్మ తప్పు చేసా నేను నాన్న కూతురు కాకుండా పోతానా? అమ్మ నాన్న రక్తమే కదా నాలో ప్రవహించేదని. నీ కడుపులో నేను పుట్టి ఉంటే నేను ఈ ఇంటికి వారసురాలు అయ్యేదాన్ని కదా. కానీ నాకు నాన్న కూతురిగా ఉండాలనే ఉంది. చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమకు దూరం అయ్యాను అని బాధపడుతుంది. కాదు, యాక్టింగ్ చేస్తుంది పాప. బట్ పాప వల్లి విషయంలో చేసింది అందరికీ తెలుసు కదా. సో అను గారు చల్లగా ఉండమ్మా, నువ్వు కూడా మీ నాన్న కూతురివే, అందుకే కదా ఇంటికి తీసుకుని వచ్చారు మీ నాన్నగారు. రండి, పైన రూమ్ ఉంది, వెళ్ళండి అని చెప్పి స్రవంతి గారిని చూసి మీరు కూడా రండి, నా భర్త రెండో భార్య గారు, మా పక్కనే రూమ్ ఉంది, దానిలో మీరు ఉండండి
మా ఇల్లు విశాలమైనది, ఎంతమంది వచ్చినా ఇక్కడ ఉండగలరు అని మను గారిని చూసి, మను నువ్వు నాతో రా అని అంటూ తనని తనతో పాటు తీసుకుని వెళ్తుంది. స్రవంతి గారు షాక్ అవుతారు ఆనంద్ గారి మాటలకి. తను ఏనా ఏంటి ఇలా కూడా మాట్లాడగలదా అని అనుకుని రానాని చూసి లోపలికి వెళ్తుంది. రానా మనసులో పాపం మీరేదో అనుకుని వచ్చారు ఇక్కడికి, కానీ మీకుంటాయి చూడండి ముందు ముందు అని అను గారిని తలుచుకొని, అలానే ఉండండి అత్తయ్య, మీరు సూపర్, మీరేదో అనుకుంటున్నారు అదే చేసేయండి అని అనుకుంటూ వేద్ వైపు చూసేసరికి వేద్ వాళ్ళ అమ్మ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు అని ఆలోచించే మాట్లాడే, మా అమ్మ చూసావా బావా అని అంటే రానా నవ్వి, అత్తయ్యలో నువ్వు చూడని కోణాన్ని చూస్తావు చూడు ముందు ముందు అని నవ్వి, రా లోపలికి అని అంటూ తీసుకుని వెళ్తాడు. ఇద్దరు కథ కొనసాగుతుంది. మరి పిల్లల్ని ఇంట్లోకి తీసుకుని పెట్టిన మను గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మరి రానా వీళ్ళందరి నుంచి తన కుటుంబాన్ని వల్లిని ఎలా కాపాడుకుంటాడు? అసలు స్వీటీ వాళ్ళు ఏం చెప్పి మను గారిని ఇంట్లోకి రానిచ్చేందుకు ఒప్పించారు? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.